తాజా అంశం చూస్తున్నాం. రాష్ట్రానికి మరో విమానాశ్రయం రానుంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వరంగల్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తాజాగా ఆపరేషన్స్ కు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, వరంగల్ విమానాశ్రయానికి అనుమతిపై విమానయాన శాఖ ఉత్తర్వుల సారాంశం ఏంటి? మామునూరులో నిర్మించి తలపెట్టిన విమానాశ్రయం అభివృద్ధి, అదేవిధంగా వాటికి సంబంధించిన ఆపరేషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి 150 కిలోమీటర్ల వరకు మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదని ఉన్నటువంటి ఆ షరతును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి నిర్వహణకు అనుమతి ఇచ్చినట్టుగా కేంద్ర పౌర విమానయాన శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అధికారికంగా లేఖ ఇచ్చింది. ఇప్పటికే సుమారు 1000 ఎకరాల వరకు మామునూరులో భూమిని సేకరించారు. వాటికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా మొదలైంది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు 25 ఏళ్ల వరకు అక్కడి నుంచి వాయు మార్గంలో 150 కిలోమీటర్ల వరకు మరొక ఎయిర్పోర్ట్ ఉండకూడదని ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందంలో ఆ క్లాజ్ ఉండడం వల్ల కొంత ఆటంకం ఏర్పడింది. దానికి సంబంధించి ఆ హెచ్ఏఎల్ నిర్వహిస్తున్నటువంటి జిఎంఆర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా చర్చలు జరిపింది. ఎట్టకేళ్లకు ఆ ఒప్పందాన్ని ఉపసంహరించుకునే విధంగా తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ మరో మామునూరులో విమానాశ్రయం నిర్మించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆ జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జనవరిలో ఒక ఎన్ఓసి ఇచ్చింది. ఆ ఎన్ఓసిని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదిస్తూ దానికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ కూడా ఇచ్చింది. ఈ అనుమతుల ప్రక్రియతో రాష్ట్రంలో మరో ఎయిర్పోర్ట్ కు ముందడుగు పడినట్లేనని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటికి సంబంధించిన మిగతా పనులన్నీ కూడా వేగవంతం చేయడానికి సులువవుతుందని మంత్రులు కొండా సురేఖ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేశారు. దీని మీద త్వరలోనే ఒక సమీక్ష నిర్వహించి ఆ పనులన్నీ కూడా వేగవంతం చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. రైట్, ధన్యవాదాలు నగేష్. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి లభించడం పట్ల స్థానికుల స్పందన ఏంటి? వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించడం సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా వరంగల్ వాసుల కళ, అలాగే రాష్ట్ర ప్రజల వాసుల కళ ఇప్పటి వరకు కేవలం శంషాబాద్ ఎయిర్పోర్టే ఉంది. ఇప్పుడు వరంగల్ లో మామునూరు ఎప్పటి నుంచో ఉన్నట్టు పునరుద్ధరించినటువంటి ఎయిర్పోర్ట్ కు ఎప్పటి నుంచో పునరుద్ధరించాలని నగర వాసులంతా కూడా కోరుతున్నారు. వారి కళ నెరవేరిందని కూడా చెప్పాలి. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇది ఒక కీలకమైనటువంటి ముందడుగుగా చెప్పొచ్చు. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ, అంటే అక్కడ ఆపరేషన్స్ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతించింది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ గత ఏడాదికి కూడా ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించడానికి అనేక ముందడుగు చర్యలు చేపట్టారు. అలాగే ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైనటువంటి 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్లను కూడా ఇటీవల మంజూరు చేసింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్ తో కూడిన డిపిఆర్ కూడా సిద్ధం చేసింది. అలాగే మొత్తం ఈ 253 ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, అలాగే ఏటీసీ, నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల కోసం కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. ఎప్పటి నుంచో వరంగల్ వాసుల కళ నిజంగా, అంటే ఇప్పటికీ కళ సాకారం అయిందని చెప్పాలి. హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి పెద్ద నగరం. అయితే వరంగల్ కి మామునూరు విమానాశ్రయం లేకపోవడం మాత్రం చాలా కొత్తగానే భావిస్తూ ఎంతో మంది ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. అలాగే జిల్లా ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కానీ ఎట్టకేలకు ఆ కళ ఇప్పటికీ సాకారమైంది. విద్యా వైద్య పరంగా ఒక హబ్ గా ఉన్నటువంటి వరంగల్ కి ఎయిర్పోర్ట్ వస్తుందన్న ఆనందం జిల్లా ప్రజల్లో జిల్లా ప్రజలతో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. నగరం అభివృద్ధికి ఇది కీలకమైన ముందడుగు అని చెప్పాలి. ఇప్పటికే ఇక్కడ అనేక విద్యా సంస్థలు ఉన్నాయి, వైద్య సంస్థలు ఉన్నాయి, అలాగే ఐటీ సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఎయిర్పోర్ట్ లో కూడా మొత్తం తీరని కొరతగానే ఉంది. అలాగే టెక్స్టైల్ పార్క్ నిర్మాణం చేసినా కూడా అక్కడికి పరిశ్రమలు రావడానికి ఎయిర్పోర్ట్ లేకపోవడంతో పరిశ్రమలు రావట్లేదు. దీంతో ఇకపై ఈ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం రావడంతో వరంగల్ అభివృద్ధిని వరంగల్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే
జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రి కొండ సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఇతర జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా దీనిపై హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తూ ఇటు కేంద్రానికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇక త్వరలో ఈ ఏదైతే సేకరించాల్సిన భూమికి సంబంధించి పరిహారం ఇవ్వడం రైతులకు అలాంటి ప్రక్రియ చాలా వేగంగా పూర్తి చేసి త్వరలో నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రైట్, ధన్యవాదాలు రవిచంద్ర.